చూడవచ్చు. చెన్నైలో అయితే ఇక్కడ మన చెన్నైలో అయితే షోలింగ్ అనే ఏరియాలో ఉన్నాం. ఇక్కడైతే మనం హాస్టల్ అయితే స్టే చేస్తున్నాం చూడవచ్చు. చుట్టుపక్కల అయితే మొత్తం చిన్న చిన్న ఇళ్ళు ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి చూడవచ్చు. ఇక్కడ ఎండ కూడా చాలా తక్కువనే ఉన్నది హైదరాబాద్తో పోలిస్తే చూడవచ్చు. ఇక్కడ అయితే ఏరియా అయితే ఎలా ఉన్నది. నా వెనుక సైడ్ చూడవచ్చు, ఇక్కడ పెద్ద అపార్ట్మెంట్ అయితే ఉన్నది వెనుక సైడ్ మొత్తం చూడవచ్చు. ఇక్కడ వాతావరణం కూడా చాలా చల్లగా ఉన్నది చూడవచ్చు. నేనైతే నాకు టైం పాస్ కొత్త మీకు చూపెట్టానైతే బయట మనం చూసుకుంటే మనకైతే ఇలా అయితే ఉన్నది మనం. ఓకే మేడం, ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి చూడవచ్చు. ఇలా అయితే ఉంటుంది మొత్తం మొత్తం అయితే ఉన్నది. ఇది వచ్చేసి ఈవినింగ్ సన్సెట్ అయిన టైము చూడొచ్చు. ఉన్న సన్సెట్ని అయితే మీకైతే నేను చూపెడతా. నియర్ బైలా మనమైతే ఒక హాస్టల్లో అయితే స్టే చేస్తున్నాం. అలా మొత్తం టెర్రస్ మీద అయితే మొత్తం దింగానే ఉన్నది. కానీ కొన్ని హాస్టల్లో అయితే పట్టించుకోరు, ఎట్లా ఉంటుంది మొత్తం హాస్టల్లో కుక్కలు అన్నీ వస్తాయి. ఇక మొత్తం ఏమేమో ఉన్నాయి ఇక్కడ. కుక్కలు ఉంటాయి అయితే ఎట్లుంటుందో తెలిసేగా చూడవచ్చు. ఇలా అయితే ఉంటుంది. ఇంటికొక కొబ్బరి చెట్టు, ఇంటికొక ముల్లకాయ చెట్టు, మామిడి చెట్టు అయితే ఉంటుంది ఇక్కడ. అక్కడైతే అపార్ట్మెంట్ ఉన్నది. ఇది మొత్తం ఫ్యామిలీ అపార్ట్మెంట్. ఈ ఏరియా అయితే చాలా కూల్గా ఉన్నది చూడవచ్చు. మొత్తం ఇది మొత్తం మన కూకట్పల్లి ఏరియా ఎలా ఉంటుందో అలా ఉంటుంది. షోలింగనూర్ అని ఇక్కడ నుంచి నియర్ బై మనకు 4 కిలోమీటర్స్ అనేది బీచెస్ అయితే ఉంటాయి చూడవచ్చు మనం. ఇది మొత్తం హాస్టల్ ఏరియాస్ ప్లస్ ఫ్యామిలీస్ అపార్ట్మెంట్స్. మనమైతే వచ్చినాం, ఒక పని మీద వచ్చినామైతే ఇక ఉన్నామైతే మనమైతే వీడియో అయితే షూట్ చేస్తున్నాం చూడవచ్చు. మునిక్కాయ చెట్లు ఏమో కానీ ఇంటింటికి ఒకటి ఉంటుంది చూడవచ్చు. ఆ మునిక్కాయ చెట్టు ఉన్నది, మేము చూపెడతా. నేను మునిక్కాయలు అయితే ఫుల్ ఉన్నాయి. కొబ్బరి చెట్టు, మునిక్కాయ చెట్టు, మామిడి చెట్లు అయితే ఇక్కడ ఉంటాయి. మన సెంటిమెంట్ ఏమో కానీ ఇక్కడ అయితే చెట్లు అయితే గ్రీనరీ అనేది దాన్ని ఎక్కువ ఉంటుంది ఇక్కడ. మనం చూసుకుంటే సన్సెట్ అవుతుంది. సన్సెట్ వ్యూ అనేది మీకు చూపెడతాను నేను. సన్సెట్ వ్యూ ఓకే ఫ్రెండ్స్ చూడవచ్చు. ఒక బ్లాగ్ అవుతుందని బ్లాగ్ అవుతాయి. ఇక మనమైతే హాస్టల్లో ఉన్నాం. టెర్రస్ మీద మొత్తం దింగానే ఏమంటే పడేసి ఇక్కడ మెయింటెనెన్స్ అనేది చక్కగా ఉండదు. కొన్ని చోట్ల ఉంటాయి, కొన్ని చోట్ల ఉంటాయి. మనం అయితే ఈ హాస్టల్లో ఉంటున్నాం. మన ఫ్రెండ్ వాళ్ళ హాస్టల్ కాబట్టి ఏదో అడ్జస్ట్ అవుతున్నాం మనం చూడవచ్చు. ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.